ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ ఎపిసోడ్ అనాలా చకోత అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసి మరి మామూలుగా కాదు, రచ్చ రంబోలా చేసి పడేశారు నటరాజ్ మాస్టర్. నిజంగానే అండి, నటరాజ్ మాస్టర్ని మనం ఇంతకు ముందు చూసిన నటరాజ్ మాస్టర్ వేరు, ఇప్పుడు మనం ఈ షోలో చూసిన నటరాజ్ మాస్టర్ వేరు. యాక్చువల్ నిజంగానే ఎవరికైతే నటరాజ్ మాస్టర్ అంటే అసలు ఇష్టం ఉండరో ఈ షో చూస్తే వాళ్ళకి ఇష్టం కలిగిద్ది, నిజంగానే కలిగిద్ది. ఎందుకనంటే ఆయన చాలా సైలెంట్గా, తన కామ్గా తన జోలికి వస్తే, నేను రోజు చెప్తానే ఉంటా, తన జోలికి వచ్చేదాకా నటరాజ్ మాస్టర్ ఏమీ మాట్లాడరు, తన జోలికి వస్తే పులి విజృంభిస్తుంది అని చెప్పాను నేను. అది నిన్న రాధా గారు ఆ పని కొంచెం కీ ఇచ్చేసి వదిలిపెట్టేశారు కదా, చేసేసేమని చెప్పేసి, ఏంటి మీరు పులిలా ఉన్న వాళ్ళు పిల్లిలా ఉండి యాక్ట్ చేస్తున్నారా, ఎందుకు అలా ఉంటున్నారని కీ ఇచ్చారు కదా, ఇంకా రచ్చ రంబోల చేసేశారు. కానీ కొన్ని మరీ అంత కాదు, కానీ ఆయన ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తగ్గి మాట్లాడాలో అక్కడ తగ్గి మాట్లాడుతున్నారు. అలాగే ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ ఎదుటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారో, నేను ఎలా మాట్లాడాలన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా కొద్దిగా హరీష్ గారి మీద నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ నటరాజ మాస్టర్ పాజిటివ్గా కనబడుతున్నాడేమో నీకు. అలా నేను యాక్చువల్గా అదే, మనం ఇప్పుడు హరీష్ గారు అన్నా లేకపోతే నటరాజ్ మాస్టర్ అన్నా మనకి ఇద్దరు డిఫరెంట్, అంటే ఈయన అలాగే మాట్లాడతారు, ఈయన అలాగే మాట్లాడతారు. ఉందంటే ఎవరు తప్పు రైట్ పక్కన పెడితే బిగ్ బాస్ ని తలిపించిందని చెప్పాలి. అంటే అసలు బిగ్ బాస్ కూడా సరిపోదేమో. అంటే యాక్చువల్లీ నటరాజ మాస్టర్ ఎక్కడుంటే అక్కడ అసలు హైలైట్. బిగ్ బాస్లో ఆయన బిందు మాధవితో పడ్డ ఇది కానీ, ఆయన చాలా రచ్చాలి, ఆయన ఎప్పుడూ మంచి కంటెంట్ ఇస్తాడు, నో డౌట్. ఆయన దాన్ని తలదన్నేలాగా మళ్ళీ ఒక్కసారి బిగ్ బాస్ నామినేషన్స్ని గుర్తు చేసే విధంగా వీళ్ళిద్దరూ పొటాపోటీకి, అందులో ఇద్దరు మూర్ఖులు అనాలా, అంటే మొండి వాళ్ళు అనాలా, లేదు దేనికైనా సై అనే ఆ తత్వం ఉన్నవాళ్ళు అనాలా, అలానే లోకాన్ని వాళ్ళ వైపే చూసే విచిత్రమైన శైలి అనాలా, ఏదైనా ఇద్దరు పొటాపోటీ, వాళ్ళిద్దరు కలిపి ఎవడు తప్పు పక్కన పెడితే షోకి మాత్రం మంచి ప్రోమో కటింగ్లు ఇచ్చారు. మూర్ఖులు అన్నారు కదా మీరు, ఫస్ట్ పాయింట్ ఏదైతే వాడారో, నేను యాక్చువల్గా అక్కడ నటరాజ్ మాస్టర్ ఇంతకు ముందు ఏదైతే నటరాజ్ మాస్టర్ ఉన్నారో సేమ్ అదే నటరాజ్ మాస్టర్ ఇక్కడ కూడా ఉన్నట్టయితే మీరు చెప్పిన అన్ని పదాలు ఒకటే. మూర్ఖులు అన్నది వాళ్ళ బ్యాడ్ కాదు, కొంతమంది మనం ముందుగా ఉంటారన్నమాట. అలాగా ఈ షోలో అలా లేరు ఆయన. అలాగా ఇద్దరు వ్యక్తులు అలా పొటాపోటీగా ఎదురెదురు నిలబడితే ఎట్లా అంటే నువ్వు సై అంటే నేను సై అనే రకం, మాటకి మాట, అంటే ఏదన్నా బాడీ లాంగ్వేజ్కి బాడీ లాంగ్వేజ్తో సమాధానము, అట్లా అలాంటి రెండు టగ్గాపాలు. గాడ్జిల్లా కూడా తట్టుకోలేదు నేను అరిస్తే అనేది కానీ, అర్థమైందా రాజా అని అంటాం కానీ, నన్ను టచ్ చేసి చూడు అంటాం కానీ, నాలాంటి వాళ్ళు నీకు దొరకట్లేదు అని కానీ, అక్కడ కూడా నేను పోస్ట్ మార్టం మొత్తం విప్పుతా అంటాం కానీ, ఈయన డ్యాన్స్ వేస్తే ఆయన డ్యాన్స్ వేయటం కానీ, ఇట్లా ఇద్దరు అంటే వాళ్ళిద్దరికి మంచి జరిగిందా చెడు జరిగిందా పక్కన పెడితే షోకి మాత్రం దద్దరిల్లే టీఆర్పీ వస్తుంది. పిఆర్పీకి అంటే ప్రోమో కటింగ్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చారు. అలానే ఒక షోకి చిన్న జలక్ ఇచ్చినట్టు అయిందన్నమాట. ఇప్పుడు దానిలో రైట్ ఆర్ రాంగ్ అన్నది మాట్లాడుకుందాం. కన్ఫర్మ్గా ఫస్ట్ నుంచి ఎలా ఎంటర్ అయ్యారంటే ఇద్దరు, నటరాజ్ మాస్కు చాలా క్లియర్గా తెలుసు ఇంతకుముందు షోలో హరీష్ ఎలా ఉన్నాడు అని. హరీష్కి బాగా తెలుసు ఇంతకుముందు షోలో నటరాజ్ మాస్టర్ ఎలా ఉన్నారని. అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక స్ట్రాంగ్ బిలీవ్తో, ఒక నెగిటివ్ అభిప్రాయంతోనే లోపలికి వచ్చారు. ఆటోమేటిక్ ఏమవుతుంది అప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు అదే విధంగా కనపడుతుంది. కానీ నటరాజ్ మాస్టర్ ఎక్కడ కూడా ఆయన అలా ఉండేవాళ్ళు ఆ షోలో, ఆయన ఆ షోలో నేనుంటే అన్నది ఎప్పుడు మొదలు పెట్టారంటే, ఎప్పుడైతే హరీష్ గారు ఆయన గురించి ఎప్పుడైతే ఆయన ఇంతకుముందు షోలో ఒకళ్ళ పేర్లు పెట్టారు, ఆయన వల్ల జీవితాలే నాశనం అయిపోయినాయి అని ఎప్పుడైతే ఆయన మీద ఏదైతారో ఆయన అప్పుడే రియాక్ట్ అవ్వటము, అప్పుడు ఆయన ఆ షోలో ఆయన అలా చేశారు, నేను ఆ షోలో ఉన్నట్టయితే అప్పుడు చూపించేవారు, అప్పుడు ఆయన మాట్లాడారు తప్ప ముందు నటరాజ్ మాస్టర్ అయితే దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1 వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చింది. ఒక జోక్గా అన్న ఒక మాటని అక్కడ నటరాజ్ మాస్టర్ కావచ్చు, నీతూ కావచ్చు, కొంత దాన్ని వేరేగా అర్థం చేసుకున్నారు. అక్కడ కొంత ఇతను ఇదయ్యారు. అదేవిధంగా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఎక్కడో రూమ్లో జరిగిన ఒక సంఘటన, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణని జడ్జి వాళ్ళు, ప్యానల్ టీం అనే వాళ్ళు బయటకు ఎక్స్పోజ్ చేస్తారు. ఏమని, భిక్షాటనలో ఉన్న ఆ మాట
బయటికి ఎక్స్ప్రెస్ చేయడం రైట్ ఆర్ రాంగ్ అంటే అన్న వాళ్ళదే తప్పు, మరి అన్నావు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన సారీ కూడా అడిగారు. అయినా అలా అని చెప్పి వీళ్ళు ఎవరు మాట్లాడుకోలేదు, ఇళ్లలో రూములు అనుకోవట్లేదుగా, అన్నప్పుడు అందరూ బయట పెట్టాలి కదా అని అక్కడ అవకాశం దొరికింది. వీళ్ళంతా అంత మంచి కంటెంట్ ఇవ్వలేదేమో అన్నది అక్కడ మొత్తానికి ఏమైంది, ట్రిగ్గర్ అయ్యాడు. అక్కడ నుంచి ఏం చేయిందంటే మాట పెరిగింది. అదే విషయం వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఈ సొల్లు వింటాను నేను వినలేను అని చెప్పి అంటాడు. అక్కడ ఏంటంటే నటరాజ మాస్టర్ స్పీచ్ ఇస్తున్నాడు కాబట్టి నాకు అంత అవసరమైంది, ఈయన చెప్పింది నేను వింటవేంటి అలాగే జరిగింది కాబట్టి అక్కడ వెంటనే నూకరాజు ట్రిగ్ అవుతాడన్నమాట. ఇక్కడ హరీష్ గారు చేసే పని అదే. ఇప్పుడు నీకు నచ్చలేదు, నువ్వు క్లియర్గా నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పేసేసి మీరు చెప్పేది నాకు అర్థమైందండి, నాకు మీరు మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు నేను సారీ నేను వినలేను, నాకు అర్థమైంది, వెళ్ళిపోవటం. ఈ సొల్లు వింటాను నేను ఇక్కడ లేను అనే పదం అది కరెక్ట్ కాదు. అక్కడ నూకరాజు కూడా బాగా ట్రిగ్గర్ అవుతాడు. ఇంతమంది కూర్చొని నువ్వు వెళ్ళేటప్పుడు ఇదంతా అంటే తప్పు కదా అది. తర్వాత నటరాజ్ మాస్టర్ వస్తాడు, అడుగుతాడు కూడా మళ్ళీ, అప్పుడు అక్కడ ఒక స్టెప్ దిగి ఉండాల్సింది అనిపించింది. ఇక తర్వాత అలా మాట్లాడున్నట్టుగా హరీష్ గారు అయ్యుండరు, ఆయన అలా మాట్లాడారు కాబట్టి ఆయన హరీష్ గారు. ఎందుకంటే ఆడ సొల్లు అనే పదం మాట్లాడే అంత పెద్దది అక్కడ డిస్కషన్ ఏం జరగలేదు. నటరాజ్ మాస్టర్ హరీష్ గారు అని చెప్పి అరుస్తున్నా కానీ ఆయన వెనక్కి కూడా తిరగకుండా అసలు ఎంత కర్మ పట్టింది వీళ్ళ చేత మనం మాటలు వినాల్సిన కర్మ పట్టింది అని చెప్పేసి హరీష్ గారు అనడం, మన ప్రేమ యొక్క దాన్ని మన ఈ ప్రేమ ఎంత గొప్పదో దాన్ని చూపించడానికి ఈ డైలాగులు కొట్టే కదా ఆయన నిజంగా ప్రేమించి ఉండొచ్చు ఆయన భార్యని. ఈ డైలాగులు కొడితే ఈయన మొత్తం నాటకమే చేస్తున్నాడా అన్న ఫీలింగ్ వస్తుంది జనాల్లోకి, ఆయన అలా క్రియేట్ చేస్తున్నాడేమో అనిపించింది. అక్కడ వాళ్ళ మిస్సెస్ వెళ్ళి నటరాజ్ మాస్టర్కి చేస్తారు మొత్తం. వేసినప్పుడు ఆయన చెప్తాడు అన్నమాట, అమ్మ నేను ఇలా నటించలేను, నేను ఇట్లా వెళ్ళలేను, నేను ఇట్లా మాట్లాడలేను, జరికిన దగ్గర కానీ ఇట్లాగా నేనేం చేయలేను, బెస్ట్ హస్బెండ్ అని చెప్తాడు. అంతా బాగుంటుంది. అక్కడ ఆయన కూడా ఏంటంటే ట్రిగ్గర్ అయ్యాడు కాబట్టి నిన్న 2 రోజులు జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరైతే చెప్తున్నాడో అవన్నీ చెప్తాడు. ఇలా నా వల్ల కాదమ్మని చెప్తాడు. అక్కడ ఆమె కూడా గట్టిగా లిటరల్ ఇస్తుంది. ఆమె చాలా క్లారిటీగా మాట్లాడేది. హరిత గారు చాలా బాగా మాట్లాడతారు. అక్కడ నీకు మా ఆవిడ ఎనఫ్లే చాలే అని చెప్పేసి ఆయన ఎక్కడ తగ్గల, మాటకి మాట సమాధానం, నవ్వుకి నవ్వు సమాధానం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా పర్సనల్గా ఉండొచ్చు, ఎంతైనా మనిషికి ఒక యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది, నాకు నచ్చాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ చాలామంది సెన్స్ కోల్పోతుంది ఏంటంటే ఏ ఇద్దరి మధ్య బాండింగ్ అయినా సరే ఫేక్ అనే హక్కు మనకు లేదు. దాన్ని చెప్పే విధానం ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ చెప్పే విధానంలో చాలా మెచ్యూర్డ్గా, సెటిల్డ్గా, కరెక్ట్గా, కన్వేయింగ్గా చెప్పాలి. ఇది ఎలా అయిపోయిందంటే అసలు మరీ దారుణంగా ఉన్నారన్నమాట. మొహమాటం లేకుండా మీరు ఫేక్, మీ రిలేషన్ ఫేక్ అలా చెప్పమని కూడా వాళ్ళు చెప్తారు. మనం దాన్ని ఎలా కన్వే చేయాలన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలానే ఏంటంటే ఇంకోటి ఏంటంటే నేను చేసేదే రైట్, నాదే నేను ప్రేమించే విధానం నాది ఎలా అయితే కరెక్ట్ అలా అది నాదే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ ఫేకే, మిగతా వాళ్ళు చేసిందంతా తప్పే అని అనటంలో కూడా అది ఎలా అంటే దాని మాట అంటాడు, నేను ఎప్పుడు గారు అని సంబోధిస్తాను, నేను ఎక్కడా కూడా మాట మిగలను అని. ఎస్, ఎప్పుడు రెస్పెక్ట్ ఉండాలో తెలుసా? మనుషులు కూల్గా ఉన్నప్పుడు రెస్పెక్ట్ కాదు, టెంపర్లో ఉన్నప్పుడు కూడా మాట తోలకూడదు. అప్పుడు చెప్పాలా నేను టెంపర్లో కూడా మాట తోలను అని. మీరు టెంపర్లో చాలా తూలి మీరు అని చెప్తారు, మళ్ళీ మీరు అంటూనే తోలుతారు చాలా. అంటే మీరు అనే పదం కన్నా కూడా దారుణమైన పదాలు మాట్లాడతారు. మళ్ళీ ఏమంటారంటే మీరు అని అంటే ఎలా ఉందంటే తిట్టే ముందు మీరు, తిట్టే అనక మీరు. ఏదో సినిమాలో ఉంటుంది, సారీ చెప్పంటే కొట్టి సారీ. సినిమాలో చాలా బాగుంటుంది అన్నమాట. అట్లాగా ఇలా ఒక విచిత్రమైన సిద్ధాంతాలు అంటే ఒక లాజికల్ థింకింగ్ ఏదో మొత్తానికి విచిత్రంగా అయినా అంటే ఆయన మాటలతోనే మంచోడు, నేను మంచోడు అని చెప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన కాదు చెప్పాల్సింది అక్కడ. నూకరాజు మాట అంటాడు లాస్ట్లో వాళ్ళ మిస్సెస్కి వేస్తాడన్నమాట, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తాడు. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆమె కూడా అంటే అమ్మ మీరు అనాలి కదా, మీరు కూడా చెప్పాలి కదా. ఆమె కూడా బాగా డెబిలిస్తారు, నేను చెప్పాను అని చెప్పేసి. కానీ అక్కడ వాయిస్ కనపడతలేదు కదా. అక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, మనం దీన్ని కూడా డిస్కస్ చేసాము. నూకరాజుని అమ్మాయిని ఎలా అయితే నువ్వు సప్రెస్ చేసేస్తున్నావు, నువ్వు అమ్మాయిని మాట్లాడనివ్వట్లేదు అని అన్నారో ఆ విషయం కూడా ఈరోజు నూకరాజు తీసుకొచ్చారు. మీరు అంతే చేస్తున్నారు కదా, మీరు అట్లాగే చేస్తున్నారు కదా, మీ మాట వినపడట్లేదు కదా,
ఆయన చెప్పిందే వినపడుతుంది కదా, ఆయన చేసిన తప్పు అయినా సరే తప్పు అని మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఆయనకి సపోర్ట్ గా ఎందుకు నిలబడుతున్నారు? ఆయన చాలా పోస్ట్ మార్టం ఒక్కసారి తప్పు అని చెబితే ఎంత రియాక్షన్ ఉంటుందో నాకు బాగా తెలుసు పాపం, అందుకనే మాట్లాడలేదు. అక్కడ కొన్ని సార్లు నేనే కాదు ఇంకొంతమందిని అడిగినా కానీ షో చూస్తున్నారు అని అంటే పాపం అమ్మ ఎంత భరిస్తుందో ప్రతి ఒక్కరు, అంటే అది అందరూ అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే దే ఆర్ వెరీ అండర్స్టాండింగ్ ఇచ్ అదర్, నో డౌట్. అతని యొక్క వ్యక్తిత్వాన్ని బాగా అర్థం చేసుకుంది. అలానే తనలో ఉన్న ప్రేమని, తనలో ఉన్న మంచితనాన్ని ఆమె తెలుసు, నో డౌట్. ఆయన మాట హార్ష్గా ఉంటుంది కానీ మనసు సున్నితంగానే ఉంటుంది. ఒక రకం చెప్పాలంటే లౌక్యం తెలియని వాడనే చెప్పాలి. కానీ ఏంటంటే అంటారు నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అన్నట్టుగా, అది నేను చూస్తున్న ప్రపంచమే ప్రపంచము, మీరందరూ చూస్తున్న ప్రపంచం కాదు అని. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆయన భాషలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం మాస్క్ వేసుకొని ఉంది, నేను ఒక్కడనే మాస్క్ లేకుండా ఉన్నాను అని చెప్పి అందరూ మాస్క్ వేసుకుని తిరగట్లా, ఆయన మాత్రమే మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు. ఆయన మాస్క్ పెట్టుకొని ప్రపంచం మొత్తం మాస్క్లో ఉందని చెప్పుకునే సైకలాజికల్ బిహేవియర్లో ఉన్నాడు అన్నమాట. నిజంగా ఆయన తెలియకుండా తను కొని తెచ్చుకున్న ఒక మాట తీరు వల్ల ఆయన యొక్క రియాలిటీ బయటపడతలేదు అంతే. అది వాళ్ళ కొద్దిగా అది అనిపించింది. తర్వాత శివ కూడా చెప్తాడన్నమాట, ఫాలోవర్ మీరు అని, మీరు ప్రతిదీ ఫాలో అవుతున్నారు ఆయన్ని. ఆమె పాజిటివ్గా తీసుకుంటుంది, ఎస్ నేను గట్టిగా ఫాలో అవుతున్నాను కదా అని. ఫాలో అయినంత మాత్రాన మంచి కాదు కదా, అది మనిషిని ఫాలో అవడం గొప్పతనం కాదు. ఇప్పుడు మీరు ఆయన్ని ఫాలో అవుతున్నప్పుడు ఆయన మిమ్మల్ని కూడా ఫాలో అవ్వాలి కదా. ప్రేమ అంటే ఏంటి? భార్య భర్తని ఫాలో అవడమే కాదు, భర్త కూడా భార్యను ఫాలో అవ్వాలి కదా. మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నాడా లేదా అన్నది మీరు కూడా చూసుకోవాలి కదా. మీ వరకు మీరు హ్యాపీ అయ్యారు, మరి ఆయన ప్రశ్నించుకోవాలి కదా. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా, మీరు మాట్లాడిన మాట భర్త భార్యని ఎలా ఫాలో అవుతాడు అని చెప్పి కూడా మీరు అడిగి ఉండొచ్చు. ఎందుకు ఫాలో అవ్వకూడదు? ఆయన అటువైపు ఒక వ్యక్తిలోనే పాజిటివ్ ఉంటుందా, ఇంకో వ్యక్తిలో పాజిటివ్ ఉంటుందా? ఒక వ్యక్తిలోనే నెగిటివ్ ఉంటుందా, ఇంకో వ్యక్తిలో నెగిటివ్ ఉంటుందా? ఇద్దరిలో ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఒకళ్ళు నేర్చుకోవడంలో చిన్న లేదు పెద్ద లేదు. చిన్న పిల్లలు చెప్పినా మంచి మాట వినాలంట, ఎందుకంటే దాంట్లో పాజిటివ్ ఉందని తెలిస్తే ఏమో అది కూడా కరెక్టేనేమో అని వినాలి. వాడేంది నాకు చెప్పేది చిన్నపిల్లడు, నేను చెప్పి నేను ఎందుకు వినాలి అని అనుకుంటే అలాగే ఉంటుంది. భర్త కూడా అంతే, భర్త చెప్పింది భార్య వినాలి, ఈ అమ్మాయి చెప్పింది నేను ఎందుకు వినాలన్న భర్త అనుకుంటే ఆ అమ్మాయి ఏది చెప్పినా కూడా ఆయనకి నెగిటివ్ గానే వినపడింది. ఇంకొకటి ఏంటంటే లీడింగ్ లైఫ్ అంటాం కదా, అంటే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎలా జీవితం ముందుకెళ్తుంది? ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా టుగెదర్ స్టెప్స్ వేసుకోవాలి. అక్కడ ఏంటంటే ఎవరు ఆ లీడింగ్ స్టెప్ వేస్తారో ఆ స్టెప్ని ఫాలో వెళ్ళిపోవడమే, అది వెళ్ళాలి అవసరం. ఎందుకంటే అక్కడ అర్హత ఎవరికి ఉంది, అలాగే అక్కడ క్యాపబిలిటీ ఎవరికి ఉంది, ఆ నేచర్ ఎవరికి ఉంది అన్నది దాన్ని బట్టే వెళ్ళాలి. మనకేంటంటే మేల్ డామినేషన్ కదా సొసైటీలో, ఏంటంటే కొద్ది ఎక్కువగా మేల్స్ అనేది చేస్తారు కదా, అలా ఏం ఉండదు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంట్లో కూడా నడిపించే శక్తి అంటే అనుకుంటారు చాలామంది, నేనే నడిపించట్లేదు ఇంట్లో హస్బెండేనని. కాదు, వాళ్ళకి నడిపించడానికి ఉన్న ధైర్యం ఎవరంటే ఆ వెనక ఉన్న వాళ్ళే. అట్లా అనమాట, అంతే తప్ప ఒకళ్ళే ఫాలో అవ్వాలి ఇంకోళ్ళు ఫాలో అవ్వాలి. ఇది స్టెప్స్ టుగెదర్ అండి. మీరు చాలా మంది తెలుసు అనుకుంటా, మీకు పెళ్ళి అయిన తర్వాత ఇళ్లలోకి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఇద్దరు కలిసి అడుగు ముందుకు వేస్తారు. అంటే మీరు ఇక్కడ నుంచి మీరు అడుగులు వేరు కాదు, ఒకే అడుగు మీ ప్రయాణం సాగుతుంది అనే ఒక మీనింగ్ఫుల్గా చెప్పడానికే అదనమాట. సో మొత్తానికి హరీష్ చాలా గట్టిగానే ఉన్నాడు. అంటే ఒక మాట అంటాడు, ఈ షోకి మనం అవసరం కానీ ఈ షో మనకు అవసరం కాదు అని. నేను ఫస్ట్లో చెప్పాను ఎప్పుడో, ఈ షో వల్ల హరీష్కి ఉపయోగపడేది నాకు తెలియదు కానీ హరీష్కి వల్ల మాత్రం షోకి ఉపయోగపడుతుంది. హరీష్ ఎక్కడ తగ్గడు, నో డౌట్. నటరాజ మాస్టర్ చెప్పే దాంట్లో ఇద్దరు నటరాజ మాస్టర్ గురించి ఇతనికి ఏం అభిప్రాయం ఉందో అతనికి అభిప్రాయం ఉంది. కానీ చూస్తే ప్రతి ఒక్కరికి ఒకటైతే పక్కా, ఏమంటారు యథార్థవాది లోక విరోధి అంటారు కదా, అట్లా కొన్ని మాటలు చెప్పేటప్పుడు భలే ఉంటుంది. హరీష్ చెప్పించని చెప్పాడని ఇంకోటి చూస్తే ఏంది ఇంత తోపు అనుకుంటున్నాడు ఏంది అని ఈయనకి మించినోడు ఏంటి అసలు కోపం వస్తుంది, ఎవరికైనా కోపం వస్తుంది. వీటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంది అని ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అక్కడ అందరూ కొంత డిస్కనెక్ట్ అవుతారు అన్నమాట హరీష్కి. అలాగే చాలా మంది సంధ్యాని పాజిటివ్గా ఇచ్చారనమాట. మీరిద్దరు కప్పులు కూడా చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు, చాలా లాయల్గా ఉంటారు, చాలా కైండ్గా ఉంటారని కొంతమంది. అలాగే ప్రియాంకకు కూడా ఇస్తారనమాట. మీరిద్దరు నిజంగానే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ అబ్బాయి మాట్లాడేటప్పుడు కూడా గారు ప్రియాంక గారు అబ్బాయి చాలా, ఇప్పుడే కాదు మనం ఇంతకుముందు మనం బయట కూడా వాళ్ళ వీడియోస్ చూస్తే ప్రియాంక గారిని గారు ఎక్కడో విన్నా నేను, ఎవరో అంటారు ఇంకొకళ్ళు, అమర్దీప్ అంటాడు. అమర్దీప్ ఫస్ట్ సీరియల్లో హీరోయిన్ కదా ప్రియాంక గారు అని. అక్కడ శివ కూడా సేమ్ అట్లానే అంటే ప్రియాంక ఆ శివ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా సార్ అనే సంబోధిస్తారు. ఈ రోజు కూడా
ఆయన మాట్లాడేటప్పుడు ఎవరు హరిత గారితో మాట్లాడేటప్పుడు కూడా మీరు ఫాలోవర్ హరీష్ గారు ఏది చెప్పినా కానీ నేను కూడా వింటాను, నేను అది కరెక్ట్ అనిపిస్తుంది, నేను కూర్చొని వింటాను, ఆయన నాకు చెప్పే హక్కు ఉంది, నేను వింటాను కూడా. అలాగే ఆయనకి మీరు ఫాలో అవుతూ ఆయన తప్పు చేసేటప్పుడు కూడా ఆయన చాలా మాటలు పోస్ట్ మార్టం అని, సంకలు గుద్దుకున్నారని, ఇట్లా చాలా మాటలు అన్నారు. అలాంటప్పుడు మీకు తప్పు అనిపించలేదా, మీరు ఎలా ఫాలో అయ్యారు ఆయన్ని అని చెప్పేసి ఆ విషయం కూడా శివ్ మాట్లాడతారనమాట. అలాగే వసంతి కళ్యాణ్ గురించి, కళ్యాణ్ ఈ అబ్బాయి ట్రిగర్ అవ్వాలి, అది కొంచెం ఇలా జస్ట్ ఇలా దెబ్బ తగిలితే చాలు ట్రిగర్ అయిపోతున్నాడు. అంత స్పీడ్గా ట్రిగర్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రిగర్ అవ్వాలి, చాలా బాగా రియాక్షన్ ఇవ్వాలి, అవన్నీ బాగానే ఉంటుంది. కానీ ఇంత స్పీడ్గా ట్రిగర్ అన్నది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మంచిగా ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఒక చిన్న మడక పట్టుకుని అబ్బాయి ఆ ఫ్రెండ్షిప్నే ఇది చేసేస్తాడేమో అన్న ఆలోచన వస్తుంది. కానీ మళ్ళీ వెంటనే నువ్వు సారీ చెప్తే నేను ఓకే అనగానే, సారీ అనగానే అయితే ఓకే వదిలేసే అని అంటాడు. అప్పుడు సోనియా ఈడెక్కడ దొరికారండి బాబు, ఎక్కడంటే ఏది ఎవరైనా డీజే దిల్లు సిద్ధు అంటాడు. అక్కడ మరి నవ్వు వస్తుంది. అక్కడ ఫ్రూట్స్ ఎవరికి వాళ్ళకి ఇచ్చేసేయాలి, కానీ వాళ్ళు ఏరుకున్నారనమాట. అక్కడ అమ్మాయికి నచ్చదు సోనియాకి, కాబట్టి అక్కడ అమ్మాయి ట్రిగర్ అయితే నేను చూశాను వాళ్ళు తీసుకోవడం, నువ్వు మధ్యలో మాడమాకనగా, నువ్వు మధ్యలో మాడమాకన్నావు, అందుకే వెళ్ళిపోయా. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా ఫస్ట్ వసంతి చెప్తే ఆమె పేరు ఇంకో అతని పేరు అదే ఫేక్, ఇక్కడేమో నువ్వు ట్రూ ఫ్రెండ్ రా నువ్వు నాకు అని చెప్పాడికి ఏమో మహేష్ ఫేక్ అని చెప్పాడు. వాళ్ళ మాట అంటారు, ఇండివిజువల్గా నాకు నువ్వు నచ్చావు, కానీ మీరు కప్పులుగా మీ మధ్య మీద ఏదో నేర్పించుకోవాలని, మీకు మంచి జరగాలని. ఇంటెన్షన్ ఈజ్ గుడ్, ఒప్పుకుంటాను. కానీ ఒకసారి క్లోజ్ అయిన తర్వాత కొన్ని చెప్పాల్సిన సలహాలు 4 గోడల మధ్య చెప్పాలి, నలుగురి మధ్య చెప్పకూడదు. నలుగురి మధ్య చెప్పకుండా 4 గోడల మధ్య చెప్పకుండా నలుగురి మధ్య చెప్తున్నావు అంటే అది ఫ్రెండ్షిప్ కాదు. అవును, అది ఓపెన్ అయిపోయింది, అది గేమ్ ఆడినట్టు, అది గేమ్ ఆడినట్టు. ఎందుకంటే నలుగురి మధ్య చెప్తున్నామంటే నీకు చాలా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. లేకపోతే మనోడేళ్ళ ఏమనుకోడలే అని వచ్చిన ఇది ఉండొచ్చు, లేదా మిగతా వాళ్ళకి వేసి పంచాయతీ ఎన్నో రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అదే నా అనుకునే వాడి దగ్గర కన్ఫర్మ్ నలుగురి మధ్య చెప్తాం, ఆటను వేరే పెడతాం. కాబట్టి అక్కడ వసంతి చెప్పడంలో నాకు పెద్దగా అనిపించలేదు. అక్కడ అమ్మాయి ఎందుకు ఎమోషన్ అయిందో నాకు అర్థం కాల. శాండ్రా అంటే అక్కడ ఒకట్లే ఇదిలు కూడా ట్రిగ్గర్ అయ్యారు. అమ్మాయి బయట కోపంలో ఏం చేస్తా అంటే కళ్యాణ్ బయటికి రారు, మీరు ఎక్కడ బల్టి కొట్టున్నారు, ఎంతమంది ఉన్నారు అని చెప్పి అక్కడ అంటాడు అన్నమాట. ఏమనంటాడు, నీకే చెప్పాను నేను, ఎందుకు రాదు అన్న విషయం నీకు చెప్పాను, నువ్వు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పర్సనల్గా పెట్టావా అని చెప్పేసి బాధపడతాడు. ఇదే విషయాన్ని సోనియా కూడా అదే చేస్తుంది అనమాట. నటరాజ్ మాస్టర్ డిస్లాయల్ అన్నప్పుడు ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు. యాక్చువల్ చెప్పాలంటే మాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న కప్పులు ఎవరైనా ఉన్నారంటే మాకు సోనియా సిద్ధు అంటే, ఎందుకంటే వాళ్ళిద్దరు జోక్స్ వేసుకోవడము, వాళ్ళిద్దరు మాకమే నవ్వుకుంటాం అనమాట, అందువల్ల. కానీ ఇవాళ సోనియా నటరాజ్ మాస్టర్ డిస్లాయల్ అని వేసినప్పుడు మేమిద్దరము మీ ఇద్దరు నచ్చి మా పర్సనల్ మీకు చెప్పినప్పుడు మీరు ఇంతమంది ముందు చూసా అంటే మీకు పర్సనల్ ఎక్కడ చెప్పారు? మీరు ఇంకోటి ఏంటంటే డిస్లాయల్ అనేది ఎప్పుడు కనపడాలి నీకు, నీ కళ్ళ ముందు జరిగే విషయాల మధ్య జరగాలి. వాళ్ళ లైఫ్లో ఎప్పుడో జరిగినవి, వాళ్ళ లైఫ్లో పర్సనల్గా జరిగినవి ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయినాయి. అవి మూవ్ ఆన్ అయిపోయి ఇక్కడికి వచ్చి నీ కళ్ళ ముందు ఏం జరుగుతుంది, ఆ ప్రజెంట్ నువ్వు చూస్తున్న జీవితంలో నువ్వు గమనించిన దాన్ని చెప్పాలి. నువ్వు చూడని జీవితం అది, నీకు వాళ్ళు షేర్ చేసిన జీవితం అది. షేర్ చేసుకున్నప్పుడు అది షేరింగ్ లానే ఉండాలి తప్ప దాన్ని ఆటకి లింక్ చేయకూడదు. అక్కడ ఆ పరిస్థితుల్లో అతను డిస్లాయల్ అంటాం అనేది చాలా తప్పు. కారణం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని తవ్వి చూద్దాము, అప్పుడు ఎన్ని సిచ్యువేషన్ కనపడతాయి. నీ లైఫ్ లో కూడా జరుగుండొచ్చు కదా, నువ్వు ఇంకా షేర్ చేసుకోలేదేమో, నువ్వు ఈఎంఐ కూడా షేర్ చేసుకొని ఉంటే అప్పుడు అందరూ అయ్యో అవి పట్టుకొని అంటే ఎలా ఉంటుంది నీకు, అయ్యో నేను ఏదో నా పర్సనల్ లైఫ్లో షేర్, అది కూడా షేరింగ్ ఎట్లా చేసుకున్నావు నువ్వు, ఆ ఏజ్కి ఆ క్షణానికి అప్పటి సమయానికి జరిగిన ఒక ఇన్సిడెంట్ని వాటిని మేము ఎట్లా మార్చుకున్నాము, ఇక్కడ దాకా వచ్చామని. ఇంకోటి ఏంటంటే మీకు ఉపయోగపడే విషయం అది, మీరు కొత్త జనరేషన్, వాళ్ళు ఎప్పుడో చూసేస్తారు లైఫ్ని. ప్రతి మనిషిలో జరుగుతూ ఉంది. ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరు, అసలు తప్పే చేయని వాడు భూమి మీద ఉండడు. ఎవడన్నా తప్పు చేయట్లేదు హరిసంగ పో నా అంతటోడు లేడు అనుకుంటారు సార్, అలాంటి వాళ్ళు ఉండరు. ఉంటే వాళ్ళు గోడల మీద ఉంటారు, వాళ్ళు ఫోటోలు దండలేసి ఉంటాయి. వాళ్ళు మనం పాపి చెరాయి, మనం భూమి మీద ఉన్నామంటే సో మనం అంత సీన్ లేదు అసలు అక్కడ. అలాగే అంజలి పవన్ వీళ్ళు సిద్ధుకి అలాగే జానుకి వేస్తారనమాట. అక్కడ జానుకు వేయడంలో నాకేం అనిపించలేదు, ఎందుకనంటే బ్యాక్ బీటర్ అని వేసారు. వాళ్ళు వెనకాల ఏం మాట్లాడలేదు, ముందే మాట్లాడాం మేము అని చెప్తారు. వాళ్ళు చాలా దాని డిస్కషన్, ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి స్టేజ్ మీద వాళ్ళని ఏదో ఫేక్ రియల్ అని వేసి దాంట్లో వేసారు కాబట్టి వీళ్ళు వేసారేమో అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా అది చాలా ఏం అనిపించలేదు, నాకు పెద్ద వర్తి అనిపించలేదు వాళ్ళ వేసిన ట్యాగ్ అన్నది. అలాగే నటరాజ్ మాస్టర్ ప్రియాంకకి వేస్తారు, నీతు యాజ్ యూజువల్గా
హరీష్ గారికి వేస్తారు. ఆయన అసలు మాట్లాడరు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు హరీష్ అని గారు చెప్తారు. చేస్తారు, సింపుల్ అన్నమాట. ఆయనకు అంటే అవతల వాడు మనకు మాట్లాడుతున్నాడు అంటే కామ్ అయిపోతాం, అవి వెళ్ళి చాలు టైం లేదంటారు. అంటే ఆయన మనిషిని చూస్తే అంటే మనిషిని గౌరవించే విధానం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనకి నచ్చకపోయినా ఆ మనిషితో మాట్లాడే విధానం కాదు ఇంపార్టెంట్, మన బిహేవియర్ ఉంటుంది చూసారా, అది ఎప్పుడు అలా ఉండాలి. మీకు ఒకసారి గుర్తుండే ఉంటుంది, కౌశల్ బిగ్ బాస్లో ఉంటాడు, ప్రతి ఒక్కరిని మీరు అంటాడు, అసలు మొత్తం త్రోడ్ సీజన్ అన్నమాట ఒకేలాగా ఉంటాడు. ఆ టైంలో చాలామంది అప్పుడు ఎవరు హోస్ట్ ఎవరు నాని చెప్పేది ఒక ఇన్సిడెంట్లో కొంత మాట కొలుతాడు. అప్పుడు నాని అంటారు, నువ్వు ఎప్పుడు చూసినా ఒకేలా మాట్లాడావా, ఒక్క విషయంలో మాత్రం ఇదయ్యామని. అట్లానే ఈయన ఎప్పుడు చెప్పుకున్న మాట నేను మీరు అని సంబోధిస్తాను, చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆ మీరుని సంబోధించిన హరీష్ గారు ఆ మీరు అనే పదం కన్నా కూడా దారుణమైన బిహేవియర్ చేస్తూ ఆయనలో ఉన్న చెడునే చూపిస్తున్నాడు. ఆయన గొప్పగా చెప్పుకునే మాట తీరు ఆయన యొక్క బిహేవియర్లో కనపడతలేదు. అదే చెప్పాను, ఆయన చాలా ఆయనంతటా ఆయన నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడేమో అనిపించింది నాకు. సరే, తర్వాత సంధ్యాను బిట్రోనేమో సోనియాని మీరు చాలా ఇదిగా ఉన్నారు, అదే వాళ్ళిద్దరు వీడి గురించి చెప్తారు. ఏదున్నా కూడా ఫేస్లో మాట్లాడడం చాలా ఫ్రాంక్గా ఉంటారు, చాలా రియల్గా ఉంటారు అని చెప్పారు. అలాగే సంధ్య మహేష్ని వేస్తుంది. ఇక్కడ మహేష్ని వేసినప్పుడు అమ్మాయి చెప్తుంది అనమాట, నిన్ను పొగిడామని ఈ అమ్మాయి ఫీల్ అయ్యింది, మీ ఆవిడ ఫీల్ అయ్యింది. ఇక్కడ నాకు భలే విచిత్రం అనిపించింది. ఆమె వేసిన పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి ఆలోచన విధానం అన్నది నిజంగా నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళు చెప్పేదాకా మనకు ఒక ఆలోచన రావాలి. అమ్మాయి ఏమంటదంటే మీరు ఆ అమ్మాయి వల్ల పాయింట్ వచ్చింది, అతని వల్ల నీకు పాయింట్ వచ్చింది అని అన్నావు, అది మా ఇద్దరి వల్ల వచ్చింది, కానీ నువ్వు ఎలా ఎక్స్పోజ్ చేసావంటే సో అతని వల్ల మాకు పాయింట్ వచ్చింది అని అన్నాం. అప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఏమనుకున్నట్టు, ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, నిన్ను పొగిడాము కాబట్టి నీకు రికగ్నేషన్ ఇచ్చాం కాబట్టి అమ్మాయి ఇగో హర్ట్ అయింది ఒక పాయింట్ లో వేసుకుందని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళేసి అబ్బాయికి చెప్తారు. అమ్మాయి అబ్బాయి మాట్లాడిద్ది, అమ్మాయికి ఇగో హర్ట్ అయ్యింది, నిన్ను పొగిడామని చెప్పి అమ్మాయి మమ్మల్ని ఇదేసింది. అబ్బాయి అయితే ఇది నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అంటాడు. అక్కడ అతను కూడా ఏమంటాడంటే ఆడవాళ్ళ లేడీస్ కదా ఇది, వాళ్ళు అలా ఆలోచిస్తారు, కానీ ఏంటంటే మా ఇద్దరు తెలుసు ఆ విషయాన్ని ఆయన ఎక్స్పోజ్ చేస్తాడు. కానీ అసలు విషయం ఏంటంటే నేను చెప్తానేనండి, ఇప్పుడు అతను వాళ్ళ హస్బెండ్ కూడా అదే అర్థమైంది, లేడీస్ కదా అలా అనుకుంటారా అని. అసలు ఆ అమ్మాయి వెర్షన్ మనకు తెలియదు ఇంతవరకు, ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో అన్నదని. చూసే వాళ్ళకి ఇలా అర్థమైంది, పాప అతని హస్బెండ్ కూడా అదే అర్థమైంది, మనకే అంతే అర్థమై ఉంటుంది. కానీ తనేమంటది అంటే ఇట్స్ ఎ కపుల్, ఏ ఆటైనా ఏంటి కపుల్, సో కపుల్ టుగెదర్ అంటే ఆ అమ్మాయి ఆలోచన విధానంలో ఏదైనా మా ఇద్దరిది, ఇది ఇందులో మా ఇండివిజువల్ లేదు అనే ఒక వెర్షన్ ఉండొచ్చు కదా, అట్లా ఎందుకు ఆలోచించలేదు అన్న ఫీల్ వచ్చింది. నాకు డౌట్ వచ్చేసింది ఫస్ట్, మేబీ ఆమె అంత వీళ్ళది అలా అనుకోవాలి నేను, ఎందుకంటే షీఈ్ నాట్ లైక్ అంత ఇండివిజువాలిటీగా వాళ్ళ హస్బెండ్ కాకుండా నాకే పేరు రావాలనే తత్వం కాదు. మీకు గెలవాలని తప్పని ఉండొచ్చు, కానీ అమ్మాయి లాజికల్గా ఆలోచిస్తుంది. కపుల్ కాబట్టి ఎలా అనాలి, కపుల్ అనాలి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనిందేమో అనుకుంటున్నాను నేనైతే. తర్వాత అంతే ఇంక మీద భాను వాళ్ళ హరిత గారినేమో భాను గారు వేస్తారనమాట, మీరు మంచిగా ఉన్నారని చెప్పి, లేకపోతే మీరు బాగా రెస్పెక్ట్గా మాట్లాడతారు అందరితో అని చెప్పి అనగానే పాపం హరీష్ గారు వదిలేసిందని పాపం వాళ్ళ ఆవిడకి ఒక ముద్దు కూడా ఇచ్చారనమాట. 20 రూపాయలు ఇస్తాను క్లాప్స్ కొట్టండి, అసలు ఇదేమీ లేక నాకు అర్థం రివ్యూ అంతా హరీష్ గారి గురించి అయిపోతుంది నాకు తెలుసు. అయితే నిజంగా హరీష్ గారు కేక, ఆయన టీఆర్పీ బాప్, అసలు బ్రాండ్ అంబాసిడర్ కంటెంట్కి. ఆయన నడిచిన కంటెంట్ అంటే తుమ్మిన కంటెంటే, మాట్లాడిన కంటెంటే. ఆమెకు ముద్దు పెడతాడు, ఎవరైనా పెడతాడు అక్కడ ఓపెన్ గా, అక్కడ అంత అంటే ఆయనే అన్నారు కదా, ఈ రకంగా ఓపెన్ గా ఈ రకంగా ఎవరు ఇలా ఉండరు, ఇచ్చేసుకోవాలని అంటాడు. మళ్ళీ ఆయనే అంటారు అలాగే ఉండాలి, ఇలాగే ఓపెన్ గా ముద్దు పెడితే తప్పేం లేదు, అది కొంచెం గట్స్ ఉండాలి, కానీ సిగ్గు లేకుండా ఉంటే అటెంప్ట్ చేస్తారు. ఇలా నేను చేపట్టుకొని తిరగను అని చెప్పి ఆయన చూపిస్తే సోనియా మీరు అలా అన్నారేంటి, మీరు ఎలా పోటర్ చేశారు, మీరు ఎలా అలా అన్నారు, మేమేమనుకోవాలి. అంటే అలా చేస్తేనే లవ్ అన్నది అయితే తప్పు, ఆయన అది చేసి చూపిస్తున్నాడు అది. కానీ ఆయన ఇంకోటి పక్కన 20 రూపాయలు ఇస్తాను క్లాప్స్ కొట్టమంటాడు. దేవుడా ఎక్కడి నుంచి వస్తే ఆలోచన అంటే ఏంది, మాకేమన్నా వస్తే మీరు క్లాప్స్ కొట్టరు కదా. కానీ నటరాజ మాస్టర్ మాత్రం హావభావాలు బాగా రెట్టి కట్టించారు, నట విశ్వరూపం చూపించేశాడు. అసలు ఆయన రజనీకాంత్ దగ్గర మొదలు పవన్ కళ్యాణ్ దాకా అందరినీ కవర్ చేశాడు. ఒక రకంగా ఓల్డ్ పాత నటరాజ మాస్టర్ చూపించారు అన్నమాట. అర్థమైందా రాజా అంటాం కానీ, పవన్ కళ్యాణ్ లెవెల్లో ఉంటాం కానీ, సునామీ కూడా తట్టుకోలేదని కానీ, ఘాట్ జిల్లా కూడా వినపడదని
అర్థమవుతుందని కానీ నన్ను టచ్ చేసి చూడు ఒకసారి నీకు అర్థమవుతుందని ఓడబో పట్ట 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 పడ్డాయి. కానీ దానికి తగ్గట్టుగా అక్కడ తగ్గలేదు అసలు. ఆయన ఇంకో కూడా గొప్ప విషయం తెలుసా, అటువైపు నుంచి హరీష్ గారు కూడా ఏం చేస్తున్నారు, వేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఉచ్చకోత అని చెప్పేసి వెనకాల ఈయన బ్యాక్గ్రౌండ్ లో ఆయన మాట్లాడింది ఏమి కనపడలా, ఏమి వినపడలా జనాలకి. ఆ రకంగా ఆయన ఒక రేంజ్ లో తీసుకెళ్లారేమో అని అనిపించింది. సో బాగుంది, వాళ్ళ ఎపిసోడ్ చాలా బాగా ఉంది అని మనుషులు అనిపించింది. ఎంత బయటకు ఉన్నారు చూడండి, కొట్టుకుంటే బాగుండేది ఏంటంటే బాబు. అలా కాదు, కొట్టుకుంటే బాగోలేదు, ఇక్కడ ఎవరు కొట్టుకోలేదు. కాకపోతే ఏంటంటే మాటకి మాట ఎలా చెప్పాలి, ఎలా సమాధానం మన ఇవ్వాలి, ఆనందం ఏముంది ఇలా కొట్టుకుంటుంటే శ్రీముఖి ఆనందం చూడాలి అసలు. అసలు మామూలుగా కాదు అసలు. హరిత హరీష్ గారిని పిలుస్తుంటే శ్రీముఖి బల్బు ఫేస్ 1000 వాట్ బల్బులా అమ్మా కంటెంట్ వచ్చేస్తుంది, కంటెంట్ నడుచుకుంటూ వస్తుంది అనుకుంటది. అంటే మొత్తానికి హరీష్ ఎట తయారయ్యాడంటే 6 అడుగుల కంటెంట్ లా తయారయ్యాడు. కానీ పాపం నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు, చూడాలి ఏం జరిగిందో మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వరకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.